వెల్కమ్ టు B999 న్యూస్. విశాఖ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతుందని విశాఖపట్నం ఎంపీ మత్కుమిల్లి భారత్ తెలిపారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని ఎంపీ భరత్ తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి ఒక జనరల్ మేనేజర్ అపాయింట్ చేయడం జరిగింది. త్వరలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి అంత యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తారు. సందీప్ మాథుర్ గారని ఆయన IRSSC ఇప్పుడు ప్రస్తుతం PED సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఏంటంటే జోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం అందరూ అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక GM వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది. అండ్ ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఐ థింక్ 18 to 21 months లో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ GM లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడితో ముగిస్తాయనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాగో మనందరం కలిసాము, 1 year ఈ ప్రభుత్వానికి పూర్తయింది. ఈ 1 yearలో ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. మొదటిసారి ఎంపీగా అయ్యాను కాబట్టి అసలు అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా చేయాలి, ఏం యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది నేను ఒక ఎంపీగా ఇచ్చిన 7 హామీలు చేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం, ఇప్పుడు దాకా కొన్ని జరగడం, మొన్న జరిగిన మహానాడులో కూడా త్వరలో ఇది మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి, లేకపోతే తల్లికి వందనం అవనివ్వండి, బాబు గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, బట్ పాజిటివిటీతో కలిసి పనిచేసే కేంద్ర ప్రభుత్వ సహాయంతో మాత్రం ఇంకా అన్ని అమలు చేయడమే కాకుండా ఆ 20 లక్షల ఉద్యోగాలు కూడా సృష్టిస్తారు నాకు బలమైన నమ్మకం. అండ్ మూడో పాయింట్ ఈజ్ యోగా డే. June 21st అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు రావడము అండ్ ఇక్కడ CM గారు కూడా ఏంటంటే ఒక గ్లోబల్ రికార్డ్, గిన్నిస్ రికార్డ్ సాధించాలని, వీఆర్ ఎయిమింగ్ ఫర్ ఎ వెరీ హై నంబర్, బట్ మినిమం 3.5 to 4 lakhs పీపుల్ పార్టిసిపేట్ చేయాలనేది ఎఫర్ట్స్. ఇక్కడ RK బీచ్ నుంచి భీమిలి దాకా రోడ్లోనే కాకుండా రోడ్డు పక్కన ఎక్కడన్నా పెద్ద గ్రౌండ్స్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీతం ఉంటే గీతం గ్రౌండ్లో దాకా కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఇంచుమించు 10 నుంచి 12 వేల మంది మా క్యాంపస్ లోపల యోగా చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారు. సో ఓవరాల్ ప్లానింగ్ ఈజ్ అ మేజర్ ఛాలెంజ్. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఎక్కువ మందికి మీరు ఇంకా ప్రోత్సహించాలి. ఎందుకంటే డైలీ యోగా చేసే వాళ్ళు కొందరు, యోగా ట్రైనింగ్ చేయగలిగిన వాళ్ళు కొందరు, కానీ 4 లక్షల మంది ఒకటే రోజు వచ్చి యోగా చేయాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను కూడా పొద్దునే వాళ్ళ ప్రాక్టీస్గా ఇవాళ ఒక యోగా ప్రోగ్రామ్ గాదిరాజ్ ప్యాలెస్లో కండక్ట్ చేస్తే వెళ్ళాను. అన్ని బాగానే చేశాను కానీ వజ్రాసనంలో కూర్చోమంటే కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చినాయి. అండ్ కొందరు పెద్దలేమో కూర్చోలేకపోయారు కూడా, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు. సో మంచి యాక్టివిటీస్ అన్ని ఏరియాస్లో వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. మీడియా కూడా దాన్ని బాగా